హలో గాయ్స్, స్వాగతం అందరికి. వెల్కమ్ టు స్కార్ ఫోల్. ఇప్పుడు బీటా టెస్ట్లో ఉంది. సో ఒకసారి మ్యాచ్ మొత్తం ఆడి చూద్దాం ఎట్లా అనిపిస్తుంది అనేది. సో ఏంటంటే ఇది కొంచెం పబ్జీ ఉంది కదా గాయ్స్, పబ్జీ గేమ్కి కొంచెం కలిసినట్టు ఉంటుంది గేమ్ ఇది. ఓకే, లాబీలో ఉన్నాం ఇప్పుడు మనం. చలో, గ్రాఫిక్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను స్మూత్ స్టాండర్డ్ ఉన్నాయి కదా, స్మూత్ తర్వాత ఒక సెట్టింగ్, ఆ సెట్టింగ్లో ఇప్పుడు నేను ఆడుతున్నాను. ఓకే, అండమార్ నికోబార్ మ్యాప్ అంటారు ఇది. చాలా మారిపోయింది మ్యాప్. ఓకే, ఏరోప్లేన్ డిఫరెంట్గా ఉంది అన్ని గేమ్తో పోలిస్తే. చలో, ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం. కింద కాలేజ్ ఉంది కదా, కాలేజ్ దగ్గర ల్యాండ్ అవుదాం. కాలేజ్, హాస్పిటల్స్ అవన్నీ లొకేషన్. ఓహో, ఫుల్ స్పీడ్ ఉంది. చలో ఫటాఫట్ ల్యాండ్ అయిపోదాం. ఓకే, అండ్ గైస్ దీంట్లో ఒక లైఫ్ ఉంటుంది, ఒకటో రెండు లైఫ్స్ ఉంటాయి. అంటే మళ్ళీ రివైవ్ అవ్వచ్చు ఒకటి చంపేస్తే. ఓకే, ఫటాఫట్ ఇట్లా ఎనిమిస్ కొంచెం దూరం ఉంటే మార్కేమో ఎల్లో కలర్ అవుతుంది, మరి దగ్గరికి ఎనిమి కార్డు ఉంటే అప్పుడు రెడ్ కలర్ అవుతుంది. అట్లా మంచిగా అనిపిస్తుంది, తెలిసిపోతుంది అనమాట. ఎనిమి కార్డు దగ్గర ఉండు దూరం ఉండో, మంచిదే ఇది. ఓకే, ఎనిమి కార్డు ఒకటి కనిపిస్తుంది నాకు అక్కడ కింద. గన్స్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎనిమి కానీ కొట్టేస్తా, ఆడు చూసి నన్ను. ఫస్ట్ కిల్ అయిపోయింది. సో గన్స్ ఉన్నాయి కదా, గన్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ గన్స్ నేమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అంత రియల్ నేమ్స్ అయితే లేవు. సో అది ప్రాబ్లం అవుతుంది గన్స్ అన్ని గుర్తుపట్టడం. సో గన్స్ షేప్ని బట్టి గుర్తుపడుతున్నా కానీ నేమ్ అయితే గుర్తు రావట్లేదు. P90 ఉంది. ఓకే, ఓహో ట్రక్. ఇప్పుడు నేను హాస్పిటల్ అనమాట. వా, ఏమన్నా గ్రాఫిక్స్ గైస్, నిజంగా అసలు రియల్ లైఫ్ లాగా ఉంది. నిజంగానే బాగుంది బిల్డింగ్ టెక్స్చర్ అంతా. ఓకే, చీకటి నీడ షాడోస్ అంతా కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది గైస్. ఓకే, ఇక్కడ మార్క్ వస్తుంది కానీ ఎనిమి కూడా ఎక్కడ ఉండో. గో లో సెకండ్ కిల్ కూడా అయిపోయింది. థర్డ్ ఫినిష్ ఇది. ఓకే, హెల్త్ కిట్ వేసుకుంటా. ఇంకోటి కూడా వస్తుండు. వాడు అది స్కిడ్ అయ్యి మరి వచ్చిండాడు. ఓకే, ఇంకొక హెల్త్ కిట్. ఓకే, ఒక కిల్కి ఒక హెల్త్ కిట్ అవుతుంది. ఇంకోటి వస్తుండు. చలో, వీన్ పని కూడా అయిపోయింది. 5 ఫినిషెస్ అండ్ 21 ఎలో ఉంది. చలో కిందికి పోదామా, ఒకసారి లూట్ గిట్ అంతా చూసుకొని పోదాం గైస్ అంతా. సో నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది గేమ్ ఇది. సో ఏంటంటే బాగుంటుంది నిజంగా, ఒకసారి ట్రై చేయండి. ఇది మేడ్ ఇన్ ఇండియా గేమ్ అంటున్నారు. సో సపోర్ట్ చేయాలి గేమ్గా అయితే. సో పబ్జీ ఆడిన వాళ్ళకైతే ఇది ఈజీ అయిపోతుంది గేమ్. ఇది అంత ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, ఓహో ఓకే, జోన్ వచ్చేస్తుంది ఇక, సేఫ్ జోన్. ఓకే, సో దీంట్లో ఏమిటంటే ఇట్లా మనం విన్ అవుతాం కదా, చికెన్ డిన్నర్. అట్లా చికెన్ డిన్నర్ వస్తుంది పబ్జీలో. ఫ్రీ ఫైర్ ఏమో బోయా అని వస్తుంది. సో దీంట్లో ఏమోని వస్తుంది అంటే సూపర్ డూపర్ అని వస్తుంది విన్ అయిన తర్వాత. ఓకే, ఒక ముంగట ఎనిమి. చూడు ఇదో కిల్. ఆడు ముందే డ్యామేజ్లు ఉండే ఆడు. ఈ గన్ ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ వస్తుంది బాగానే. చలో, ఒక గ్రాండేడ్ ఇద్దాం ఎట్లా పడితే అట్లా. ఏడైనా బెల్లండి, నాకు సంబంధం లేదు, నేను వేయాల్సింది వేసేసాను అంతే, ఇక అయిపోయింది. సో ఏంటంటే స్క్రీన్ రికార్డ్ ఏంటంటే అది సౌండ్ రికార్డ్ కాలేదు గైస్ నిజంగానే, అందుకే సౌండ్ రికార్డ్ అవ్వలేదు. ఓకే, ఇంకా మంచి గేమ్ ప్లే వీడియో తీసుకోవచ్చు. ఇంకా లాంచ్ కూడా కాలేదు గైస్ ఇది గేమ్, అసలు లాంచ్ కాలే అసలు. ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావాలి. సో ర్యాంక్ సిస్టమ్ రావాలి. ఇంకా చిన్న చేంజెస్ అవన్నీ అప్డేట్స్ అవుతూనే ఉంటాయి. కూడా బాట్ అయితే కాదు, ప్లేయరే. ఓరే బా, రీలోడ్. ఓకే, ఇప్పుడు ఇది బాట్స్ అయితే రాడు గైస్, మొత్తం ఆడుతున్న వాళ్ళంతా రియల్ ప్లేయర్సే. వీళ్ళు నా లెక్కని వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్న ప్లేయర్సే. అరే రీలోడ్ అయింది. ఇది P90 బాగుంది గైస్, P90తో కొడదాం. చలో, P90 ఇంత మంచి గన్ ఉంది, రేట్ ఆఫ్ ఫైర్ మస్తు ఉంది దీనిది. అప్పటి నుంచి అది కాదు, ఏదో వేరే గన్ యూజ్ చేస్తున్నా. అంతలోపు ఒక హెల్త్ కిట్ వేసుకుంటా. ఎనిమి గార్డ్ వచ్చింది బయట, స్కిడ్ చేసుకుంటా. అగ్గో, చలో విన్ కూడా అయిపోయింది. ఎంత 9 కిల్స్ అయింది, 9 ఫినిష్. ఇంకా ఎంత 11
11 10 లేవు. ఓకే. సో గైస్ ఏంటంటే ఇంకా ఈ గేమ్ అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు ప్లే స్టోర్లో, ఇంకా బీటా టెస్ట్ ఆ ఫేసింగ్లోనే ఉంది. అప్డేట్స్ మీద అప్డేట్ తీసుకొస్తుంటారు. సో ఏంటంటే అసలు స్కార్ఫాల్ డెవలపర్స్ ఏంటంటే అసలు వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, ఒక గేమ్ తయారు చేస్తే ఇక వేరే గేమ్స్ అన్నీ ఇక వెనుకబడిపోవాలి, అంత మంచి గేమ్ తయారు చేయాలి అన్నట్టు ఉంటారు వాళ్ళు. సో ఏంటంటే కొంచెం స్లోగా అవుతుంది డెవలప్మెంట్, అంత ఫాస్ట్గా లేదు. 2025 లోపల లాంచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక లాంచ్ అయిపోవాలి ఇక, ఏంటంటే ఒక ర్యాంక్ సిస్టమ్ ఒకటి లేదు, ర్యాంక్ సిస్టమ్ వచ్చి ఇక లాంచ్ చేసేసి అయిపోతుంది. సో చాలా బాగుంది గేమ్ ఇదైతే. ఓకే. ముంగట ఎనిమిది ఆడు మస్తు ఆడుతుండే రే బాయ్ షట్ మ్యాన్, విన్ కాలే కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్, వందే మాత్రం. మీరు కూడా సార్ ట్రై చేయండి గేమ్ని. ఓకే.